మనుషుల్లో స్నేహం సార్థకత తగ్గుతున్న ఈ రోజుల్లో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణద గ్రామం నుంచి ఒక మనసును కదిలించే అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ కథనం మనం మనుషులుగా కోల్పోతున్న విలువలను గుర్తు చేస్తూ అనుబంధానికి పరిమితులు లేవని నిరూపిస్తోంది. ఈ గ్రామంలో ఓ కుక్క పిల్లి మధ్య నెలకొన్న అపూర్వ స్నేహం గ్రామస్తుల హృదయాలను తాకుతోంది. సాధారణంగా కుక్కలు పిల్లులు శత్రువులుగా భావించబడిన ఈ జంతువుల మధ్య ఎదిగిన మమత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ స్నేహబంధం గుణద గ్రామ ప్రజలకు ఆకర్షణగా నిలుస్తోంది. కుక్క పిల్లిని కాపాడుకుంటూ దాని ఆటలకు తోడుగా ఉంటుంది. పిల్లి కూడా కుక్కను ఆదరాభిమానాలతో చెదరిస్తూ సరదాగా చుట్టూ తిరుగుతోంది. పిల్లి ఆడుతూ పాడుతూ ఉండగా కుక్క దాని పక్కనే బాడీగార్డ్ మాదిరిగా నిలబడుతోంది. వీటి క్రీడలు చూస్తూ గ్రామస్తులు నవ్వులు చెందిస్తున్నారు. ఈ జంతువుల అనుబంధం మనుషులకు స్నేహం యొక్క నిజమైన విలువను నేర్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అపూర్వ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వందలాది మంది హృదయాలను కలిదిలుస్తున్నాయి. గుణద గ్రామ జంతువుల ఈ కథనం అందరికీ ఓ స్ఫూర్తిగా నిలుస్తోంది. అందరికి నమస్కారం. నా పేరు కట్రక మల్లేశ్వరరావు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గుణద గ్రామం. నేటి సమాజంలో అందరూ ఒక హద్దులు చేసుకునే ఈ రోజుల్లో కుల మతాలకు విభేదాలకు అన్ని హద్దులు చేసుకునే ఈ రోజుల్లో కలిసిమెలిసి ఉండమని చాలా కష్టమైన ఈ రోజుల్లో మా గుణద గ్రామంలో అందరం ఒకే కుటుంబ సభ్యుల్లా వ్యవహరించి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే పరిస్థితి మా ఊర్లో ఉంది. ఇలాంటి సందర్భాల్లో మా మనసుకు తగ్గట్టు మా ఆలోచనకు తగ్గట్టే మా గ్రామంలో ప్రపంచంలో బద్ధశత్రులైన కుక్క పిల్లి రెండు కూడా కలిసిమెలిసి ఒక్క కుటుంబ సభ్యులుగా వ్యవహరించడం మేము చూస్తూనే దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ నేటి ప్రపంచంలో మనమంతా కుల మతాలకు అనేక వ్యత్యాసాలకు మనము హద్దులు చేసుకుని ఈ రోజుల్లో ఆ జంతువులు చూస్తేనే మనము ఒక మంచి ఆలోచనకు రావాలి. కాబట్టి మనమందరం కులాలకు మతాలకు వేరే ఆలోచనకుండా మనమందరం కుటుంబ సభ్యులుగా వ్యవహరించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కాబట్టి మనం అందరం ఒకే తాటిపైకి వచ్చి ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఒక కులం మతం వేరవచ్చు కానీ ఒకే రక్తం అనే భావంతో మనమందరం ఒకే తాటిపైకి రావాలని కోరుకుంటూ మనమందరం అన్నదమ్ముల్లాగా వ్యవహరించి ఒక మూడు జీవాలు ఈరోజు కలిసి చాలా అరుదైన ఈ రోజుల్లో మనమందరం ఒక తెలిసి అలాగే తెలివితేటలతో అనేక జ్ఞానం ఉండే మనము వేరు అవడం కరెక్ట్ కాదని నా ఆవేదన. నేను ఈరోజు మా గ్రామం జరిగే దృశ్యం చూసి మేము ఒక మాకంతా మనస్ఫూర్తిగా మేము ఒక మంచి ఆలోచనతో మేమంతా కుటుంబ సభ్యులు కాబట్టి నేటి సమాజంలో మనమంతా ఒకే తాటి అన్నదమ్ములాగా ఉండి మంచి సంభాళనతో కలుపుకునే విధంగా మనమందరం ఉండాలని కోరుకుంటున్నాను.